ముఖ్యంగా ఈరోజు సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే జనగణనలో కులగణన, ఈ కులగణనపై కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి వలన బీసీలు మరొకసారి మోసపోతున్నారని చెప్పడానికే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కులగణన జరపాలనేటువంటి డిమాండ్ ఉంది. ఎందుకంటే భారతదేశం అంటేనే కులాల సమాహారం. మరి కులాల సమాహారం ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఏ కులాల లెక్క ఎంత ఉందో తెలియకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు మనం అర్థవంతంగా అమలు పరచలేమనే ఉద్దేశంతో ఈ కులాల జనగణన జరగాలని చెప్పేసి మొదటి నుంచి కోరుతున్నాం. ఈ దేశానికి వేరే వాడైనప్పటికీ కూడా బ్రిటిష్ వాడు 1881 నుంచి 1931 వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల లెక్కలు తీయడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నల్లదొరలు కులగణన చేయడానికి ఇష్టపడడం లేదు. ఆ రోజు 1951లో కులగణన జరపాలని చెప్పేసి ఫైలు నెహ్రూ గారికి పంపిస్తే నేను ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనగణన మాత్రమే కులగణన మాత్రమే నేను ఒప్పుకుంటాను కానీ మిగతా వర్గాలకు ఒప్పుకోనని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ డీజీపీ శ్రీ పూర్ణచంద్రరావు ఐపీఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ దేశంలో గత 80 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఈ జనగణనలో కులగణన సమస్య. ఈ దేశంలో అనేకమైన సమస్యలు పరిష్కారమైనవి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలంటే అయినాయి. ఒకే భాషకు 2 రాష్ట్రాలు కావాలంటే కూడా మన రాష్ట్రం మనం చూసినాం జరిగినాయి. అదేవిధంగా నదీ జలాల వివాదాలు కూడా చాలా వరకు పరిష్కారమైనవి. రిజర్వేషన్ అంశాలు పరిష్కారమైనవి. కానీ కులగణన చేయడానికి మాత్రం ఆధిపత్య కులాలు, దోపిడీ కులాలు ఇష్టపడడం లేదు. ఇవాళ 1931 కులాల లెక్కలు ఉన్నాయి కాబట్టి బీసీలు 52% అని చెప్పగలిగినాం. దానికి 27% రిజర్వేషన్కు కోర్టులు కూడా ఒప్పుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కులగణన జరపాలనేటువంటి ఉద్యమం మరింత విస్తృతమైంది. ఈ సందర్భంగా ఒక 2-3 అంశాలు మనం మాట్లాడుకొని ఈరోజు మీటింగ్లో ఏం తలుచుకున్నామో మీకు తెలియజేస్తాం. మొట్టమొదట ఈ కులగణన గురించి మనం మాట్లాడుతున్న తరుణంలో నెహ్రూ గారు కులగణనకు ఒప్పుకోకపోవడంతో ఆ కులగణన అనేది అప్పటి నుంచి ఆగిపోవడం జరిగింది. తర్వాత కాలంలో బీసీ కమిషన్స్ కాకా కాలేల్కర్ కమిషన్ కానీ మండల్ కమిషన్లు కానీ 2 కూడా స్పష్టంగా కులగణన జరపాలని చెప్పేసి రికమెండేషన్స్ ఇచ్చినాయి. ఈవెన్ కోర్టులు కూడా ఇందిరా సహాని కేసులో కూడా సుప్రీంకోర్టు మాకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే క్వాంటిఫైయబుల్ డాటా, మేజరబుల్ డాటా కావాలని చెప్పి అడగడం జరిగింది. మరి అట్లాంటప్పుడు డాటా రావాలంటే కులగణన జరపాల్సిందే. అనేక సందర్భాల్లో కోర్టులు కూడా కులగణన గురించి మాట్లాడడం జరిగింది. ఈవెన్ తమిళనాడులో హైకోర్టు ఒక కేసులో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మీరు కులగణన చేయాలని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు అది ప్రభుత్వానికి పాలసీ మ్యాటర్ కాబట్టి దాంట్లో మనం ఇంటర్ఫియర్ కావద్దని చెప్పేసి వెనక్కిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో 2011లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ 2011లో సెన్సస్లో కులగణన జరపాలని చెప్పేసి పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టింది. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. కానీ నెక్స్ట్ డేనే కాంగ్రెస్ పార్టీ యూటర్ను తీసుకొని మేము సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన జరపం, మేము రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ల ద్వారా సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి కులగణనలో జరపకుండా ఈ అనుభవం లేని డిపార్ట్మెంట్లకు ఇచ్చి ఆ సర్వేను, ఆ కులగణన యొక్క సెన్సస్ను పూర్తిగా తప్పుల తడకలతో నింపివేయడం జరిగింది. 2018లో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో బీజేపీ పార్టీ కూడా ఆగస్టు 31 రోజు అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మేము 2021 జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏమైందో తెలియదు. 2021లో సుప్రీంకోర్టులో మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మేము
కులగణనకు వ్యతిరేకం, ఈ దేశంలో కులగణన జరపడం చాలా కష్టమని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసింది. మీరు 2010లో మీరే తీర్మానం పెడతారు లోక్సభలో, 2018లో చెప్తారు, 2021లో మేము జరపం వ్యతిరేకం అని చెప్తారు. ఇదే ఇష్యూ మీద మరి దేశవ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కూడా స్పందించి అనేక ఉద్యమాలు చేసినాయి. మేము కూడా గతంలో 2014 డిసెంబర్ 11 రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్లో దేశవ్యాప్త జనగణనలో కులగణన జరపాలని చెప్పి ఒక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా అనేక సమావేశాలు నిర్వహించినాం. సరే, ఏ విషయం ఎట్లయినప్పటికీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్ 30వ తేదీన మేము జనగణనలో కులగణనం జరుపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. సంతోషకరమైన విషయం. మరి ఆ చెప్పిన మాట కట్టుబడి ఉండి మరి శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా ఈ కులగణన నిర్వహిస్తే దీని ఫలితాలు అందరికీ అందుతాయి, లేకపోతే అందవు. ఇవాళ ఏదో తూతు మంత్రంగా చేసి కులగణన ఏదో జరిపినామంటే జరిపినాం, కులగణనలో అనేకమైన తప్పులు దొర్లించి మళ్ళీ ఇది ఎందుకు పనికి రాకుండా చేయాలనేటువంటి ఒక పథకం ప్రకారం ముందుకు పోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో కులగణన జరిగింది. మన తెలంగాణలో జరిగింది, బీహార్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, మరి అక్కడ నాగాల్యాండ్ రాష్ట్రంలో కూడా జరిగినట్టు మనం ఇంటర్నెట్లో చూడడం జరిగింది. సో మరి ఇన్ని రాష్ట్రాలలో కులగణన జరిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఆ అనుభవాలను రంగరించుకొని ఈ జరగబోయేటువంటి జనగణనలో కులగణన ఏ విధంగా జరపాలని చూడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అట్లాంటిది ఏమి జరపకుండా మళ్ళీ తూతు మంత్రంలాగా జరపడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు మేము బీసీ సంఘాలకు అందరికీ మరోసారి తెలియజేయడం ఏంటంటే, బీసీ ప్రజలకు బీసీ సంఘాలకు ఇప్పుడు మనం కేంద్రమైన ప్రెషర్ పెట్టి కులగణన సక్రమంగా జరిగేలాగా చూసుకోకపోతే చాలా ఇబ్బంది పాలవుతుంది. మళ్ళీ అది మొదటికి వస్తుంది. ఎందుకంటే ఇవాళ జనగణన అనేది 2 పార్ట్లలో జరుగుద్ది. ఫస్ట్ ఫేజ్లో మనకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుద్ది. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ టైం అయిపోయింది, ఆల్రెడీ జరిగిపోయింది, మన రాష్ట్రంలో కూడా జరిగింది. అందులో 33 కాలమ్స్ పెట్టారు. ఆ 33 కాలంలో కాలం నంబర్ 12 or 13లో ఎస్సీ అని పెట్టినారు, కానీ మళ్ళా బీసీ అని పెట్టలే. సో ఆ రోజే మనం దీన్ని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు మేము 2వ దశ జనగణన టైంలో కులగణన కాలం పెడతామని చెప్పింది. సరే అని అప్పటికి కూడా అందరూ దానిపైన యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇవాళ జూలై 6వ తారీఖు, అంటే ఇవాళ మనం 10వ తారీఖు ఉన్నాం. జూలై 6 నుంచి 20 వరకు కొన్ని సెలెక్టెడ్ రాష్ట్రాలలో ఏదైతే ఫిబ్రవరి 2020లో కులగణన జరగబోతుందో ఆ ఫార్మేట్ను టెస్టింగ్ చేస్తున్నారు. ప్రీ టెస్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 16 రాష్ట్రాలలో ఇప్పుడు ప్రీ టెస్టింగ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. అట్లాగే ఒక యూనియన్ టెరిటరీ కూడా. అందులో మళ్ళీ కాలం ఏం చేశారంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ప్రీ ఎగ్జిస్టింగ్ కోడ్స్ ఉన్నాయి, వాడుతున్నారు. కులం కాలం అని పెట్టారు, కానీ ఆ కులంకి ఒక కోడ్ నెంబర్ అసైన్ చేయలే. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక కులానికి ఒక కోడ్ నెంబర్ అసైన్ చేయకపోతే ఒకటే కులం 10 రకాలుగా ఒక రాష్ట్రంలో పిలువబడవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం గౌడ్స్ అయినా తీసుకుందాం. గౌడ్లో కూడా ఏమున్నది, గౌడ ఉన్నారు, ఈడిగా ఉన్నారు, శ్రీశైన ఉన్నారు, శ్రీయాత ఉన్నారు, శెట్టిబల్య ఉన్నారు. సో ఒకే కులం 5 కులాలుగా వస్తుంది రాష్ట్రంలో. గమ్మత్ ఏంటంటే, ఇంకోటి గౌడ స్పెల్లింగ్ కూడా రకరకాలుగా రాయొచ్చు. ఒకళ్ళు జీఓయూడి అని రాయొచ్చు, ఇంకోళ్ళు జీఓడబ్ల్యూడి అని రావచ్చు. సో మనకు 2011లో ఎప్పుడైతే సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ జరిగినప్పుడు ఇట్లాగనే డేటా ఎంట్రీ జరిగింది. వాళ్ళు జీఓయూడి అని ఒక కులం రాసిండ్లు, జీఓడబ్ల్యూడి అని ఇంకో కులం రాసిండ్లు. అట్లనే ఇప్పుడు పద్మశాలి అంటే పద్మ అంటే పిఏడిఎంఏ అని ఒకళ్ళు పెట్టచ్చు, పిఏడిహెచ్ఎంఏ అని ఒకళ్ళు పెట్టచ్చు. శాలి అంటే ఎస్ఏ ఎల్ఐ ఓళ్ళు రాయొచ్చు, ఎస్డబ్ల్యూఏఎల్ఐ అని ఓళ్ళు రావచ్చు. ఇట్లా ఒకటే కులం 10 సార్లు రిపీట్లు అయిపోయి రకరకాలుగా లాస్ట్కు 26 లక్షల కులాలు తెచ్చారు. అందుకే ఇప్పుడు అట్లా కాకుండా మన రాష్ట్రంలో సర్వే జరిగినప్పుడు ఈ కులాల సర్వే ఒక్కొక్క కులంకి ఒక్కొక్క కోడ్ ఇచ్చారు. మొత్తం రాష్ట్రంలో 242 కులాలను గుర్తించి ఆ 242 కులాలకు కోడ్లు ఇచ్చి, ఇంకా ఏమైనా మిస్ అయితే ఏమో అదర్స్ అని చెప్పి ఆ అదర్స్ కులాలను రాయించింది. ఇవాళ రాష్ట్రానికి అన్ని కులాల లిస్టులు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కులాల లిస్టులు
వాళ్ళు వాడుకుంటే జనగణనలో కులగణనకు సంబంధించినటువంటి విషయాలు స్పష్టంగా వస్తాయి. లేకపోయినట్టయితే ఒకటే కులం 10 ప్లేస్లలో రిపీట్ అయిపోయి మళ్ళీ ఈ 2011 కులగణన సందర్భంగా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే సందర్భంగా ఏదైతే తప్పులు దొరినాయో అదే తప్పులు మళ్ళీ ఇప్పుడు దొరికే అవకాశం ఉంది. అందుకే అది రాకుండా ఉండాలంటే మళ్ళీ ఇప్పుడు మనకు ఈ ఫార్మేట్ ఇప్పుడు ఫైనల్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 16 రాష్ట్రాలలో ప్రీ టెస్టింగ్ నడుస్తూ ఉంది. ఈ ప్రీ టెస్టింగ్ అయిపోయాక ఫార్మేట్ ఫైనల్ చేస్తారు. మళ్ళీ మనకు సెప్టెంబర్లో హిమాచల్, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేస్లలో ఆడ మొదలే స్నో పడుతుంది కాబట్టి మొదలే జనగణన జరుపుతున్నారు. సో ఈ రెండో స్టేజ్ కూడా అక్కడ సెప్టెంబర్లో జరిగే అవకాశం ఉంది. సో అది ఒక్కసారి ఈ ఫార్మేట్ ఫైనలైజ్ అయిపోతే ఇక మనం చేయగలిగింది ఏముండదు. మళ్ళీ ఓపెన్ ఎండెడ్ కాలమే ఉంటుంది. రకరకాల కులాలు అందులో వస్తాయి. అది సమగ్రంగా ఉండదు. అయ్యో ఇది సమగ్రమైన డాటా రాలేదు, అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం కదా జనగణనలో కులగణన చాలా సంక్లిష్టమైన విషయం కాబట్టి అని చెప్పి దాన్ని పక్కన పాడేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇవాళ అదే ప్రయత్నం జరుగుతుంది. మేము కోరుతున్నాం ఏంటంటే మీరు ఇన్ని రాష్ట్రాలలో ఇవాళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొని కులానికి ఒక సెపరేట్ యూనిక్ కోడ్ ఇవ్వండి. ఆ డాటా ఎంట్రీలో కూడా ఈజీ అవుతుంది. అదేవిధంగా లెక్కలు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్తే కేంద్ర ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. మేము ఇలా మళ్ళీ కోరుతున్నాం, ఇంకా మీరు ఈ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఇంకా ఫైనల్ చేయలేరు కాబట్టి ఆ ఫైనల్ చేసే క్రమంలో ఈ యూనిక్ కోడ్ ఏదైతే ఉందో ప్రతి కులానికి సంబంధించి మీరు ఖచ్చితంగా వాడండి. లేనట్టయితే కులాలన్నీ రిపీట్ అయిపోయి ఆ డాటా పనికి రాకుండా అయిపోతుందని చెప్పేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే మీరు కులగణన చేయాలనుకుంటున్నారు, మంచిదే, కానీ ఆ డాటా కూడా మార్చాలి. ఇవల్ల మనం చూసినట్టయితే షెడ్యూల్లో మనకు ఎన్యుమరేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు వాడుతున్నది, ఈ 16 రాష్ట్రాలలో టెస్టింగ్ చేస్తుంది. దాంట్లో 29 కాలమ్స్ ఉన్నాయి. ఈ 29 కాలమ్స్ అనేది గతంలో ఈ 2011లో వాడినటువంటి ఫార్మేట్, టెస్టింగ్ ఫార్మేట్. దీంట్లో ఇవాళ కులగణనకు సంబంధించినటువంటి అంశాలు దాంట్లో లేవు అసలు. యాక్చువల్లీ ఇది ఎప్పుడో 2011 అంతకుముందు తయారైనటువంటి ఫార్మేట్. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిపినప్పుడు 75 అంశాల మీద జరిపిండ్రు, ఇక్కడ 29 అంశాలే ఉన్నాయి. ఇవాళ 2011 అంతకుముందు 2001కి ఈ గత 30 ఏళ్ల లోపల ఈ దేశంలో అనేకమైనటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులు వచ్చినాయి. ఇవాళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ జరుగుతున్నాయి. ఇవాళ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈ సోషల్ సెక్యూరిటీ ఎవరికి ఉంది? లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ల స్టేటస్ ఏంది, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ల స్టేటస్ ఏంది అనే విషయాలు ఇందులో ఎక్కడ లేవు. కాకపోతే మన తెలంగాణ సర్వే మనం చేసినప్పుడు అందులో ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు వచ్చింది, బట్ సోషల్ సెక్యూరిటీది రాలేదు. సో మేమేమంటున్నామంటే ఈ అంశాలు కూడా అందులో ఇంక్లూడ్ చేసి మీరు సమగ్రంగా జరపండి. దానికి మీరు చేయాల్సింది ఏంటి, అందరూ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో కన్సల్టేషన్స్ నిర్వహించండి, ఒక సమగ్రమైన ఫార్మేట్ తయారు చేయండి. ఆ తర్వాత మీరు ఆ ఫార్మేట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టండి. సో దట్ ఎవ్రీబడి విల్ నో ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏం క్వశ్చన్లు అడుగుతలేరు, మనం ఎట్లా ప్రిపేర్ కావాలని. అదంతా ఏమీ లేకుండా మళ్ళీ ఏదో క్లోజ్డ్ డోర్లో ఓ నలుగురు కూర్చొని ఫార్మేట్ డిసైడ్ చేసుకుని వాళ్ళు ఇవాళ మళ్ళీ సెన్సస్ నిర్వహించబోతుంది. దీనివల్ల మనకు అనుకున్న ప్రయోజనం రాదు. మనం ఏం కోరుకుంటున్నాం, ఈ సెన్సస్ ద్వారా రాబోయే 10-20 సంవత్సరాలకు ఒక ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ ఉండాలి. నిజంగా కూడా గత 80 సంవత్సరాలుగా ఏ కులం లాభపడ్డది, ఏ కులం నష్టపోయింది, ఆ నష్టపోయిన కులాలకు ఎట్లాంటి ప్రణాళికలు చేసి వాళ్ళని అభివృద్ధి పదంలో నడపాలనేటువంటి ఒక మంచి మార్గదర్శకాలు ఈ సెన్సస్ నుంచి రావాలని చెప్పి మనం కోరుకుంటే, మంచి డాటా మనకు రావాలని కోరుకుంటే, మళ్ళీ దాన్ని ఏదో తూతు మంత్రంలాగా చేసేసి మమ అనిపించేసి చేసినామంటే చేసినాం అనిపించినామనేలాగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తుంది. అందుకే మేము ఇప్పుడు మళ్ళీ ఒకసారి బీసీ సంఘాలను, బీసీ ప్రజలందరినీ కూడా మళ్ళీసారి హెచ్చరిస్తున్నాం. మనంగిన ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టకపోతే రాబోయే కాలంలో వీళ్ళు ఏబోది ఇదే. ఆ తర్వాత కులగణన మళ్ళీ ఎందుకు పనికి రాకుండా పోద్ది. మనం జనగణన అంటే కేవలం తలకాయలను లెక్క పెట్టడం కాదు, వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ
అనేకమైన అంశాలను అందులో ఇమిడి ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంటుంది. అకార్డింగ్లీ మనం ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 10 సంవత్సరాల ప్లానింగ్ ఉపయోగపడే డాటా అది 10 సంవత్సరాలు అయిద్దాం, మళ్ళీ నెక్స్ట్ 20 సంవత్సరాలు అయిద్దాం మనకు తెలియదు. మరి అట్లాంటి డాటా పైన ప్రజలతో చర్చించి దాంట్లో ఎట్లాంటి అంశాలు ఉంచాలి అనేటువంటి విషయాలపైన ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోకుండా వాళ్ళే నిర్ణయాలు తీసేసుకొని ఇక మేము కులగణన చేసేసినామని చెప్పాలనుకుంటే మాత్రం అది చాలా శుద్ధ తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇవాళ మేము కోరేది ఏంటంటే మీరు మళ్ళొకసారి తక్షణమే ప్రజలతో సంప్రదింపులు జరపండి, స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు జరపండి, ఎక్స్పర్ట్స్తో జరపండి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర కమిషన్లతో కూడా మీటింగ్లు పెట్టుకొని చర్చలు జరిపి ఈ ఫార్మేట్ ఫైనల్ చేసుకొని క్వశ్చనియర్ ఫైనల్ చేసి మీరు సెకండ్ ఫేజ్ ఎన్యూమరేషన్ జరపాలని చెప్పేసి కోరుతున్నాం. సో దానికి అనుకూలంగా మేము ఇవాళ ఇక్కడ నుంచే ప్రైమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్కు, రిజిస్ట్రార్ జనరల్కు వాళ్ళందరికీ కూడా ఉత్తరాలు రాస్తూ ఉన్నాం. వాళ్ళను కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎంపీలకు కానీ ఇతరులకు కూడా ఈ లెటర్స్ అన్ని ఇచ్చేసి రాబోయే లోక్సభ ఏదైతే సెషన్స్ ఉన్నాయో జూలై 20 నుంచి ఆ సెషన్స్లలో ఈ ఇష్యూను కూడా రేజ్ చేయండి. ఖచ్చితంగా మీరు కులాలకు ఒక యూనిక్ కోడ్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఈ 29 క్వశ్చన్లతో ఉన్న క్వశ్చనియర్ను కూడా రివైజ్ చేసి ఇవాళ డేట్స్కు అప్డేటెడ్గా దీన్ని తయారు చేయాలని చెప్పేసి కోరుతూ దాని కొరకే ఈరోజు మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి మీ ద్వారా ప్రభుత్వాలకు తెలియజేసేది ఏంటంటే దీనిపైన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయండి. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, అదేవిధంగా చేసి మళ్ళీ బీసీలను మరొకసారి మోసపుచ్చకుండా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాట్లాడితే రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం అదేవిధంగా కులగణన గురించి మాట్లాడుతుండు. మరి ఈ విషయం వారికి కూడా ఈ విషయంలో లెటర్ రాస్తున్నాం. వారు కూడా రేపు వచ్చేటువంటి లోక్సభలో ఈ ఇష్యూను రేజ్ చేసి ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని ఒప్పించేలాగా చూడాలని చెప్పేసి మేము మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, ఇంకా ఇతర మా పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, ఆయన ఆల్ ఇండియా బీఎస్పీ కన్వీనర్, ఇంకా ఇతర చాలా సంఘాలు ఉన్నాయి డయాస్ మీద, వారందరి తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ మరి గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్